బ్రో మీ పేరేంటి? గౌరీ శంకర్ భయ్య. బ్రో మరి మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ వచ్చేస్తుంది, విశ్వామిత్ర మూవీ ఎలా ఉండబోతుంది ఈసారి? బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, కమింగ్ టు చిరంజీవి గారు, అంటే ఆయనలో ఏమి ఇష్టం ఎక్కువగా మీకు? డ్యాన్స్ అండ్ యాక్టింగ్, కామెడీ టైమింగ్. మరి ఈసారి మూవీ ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్, ఎలాంటి రికార్డ్ బ్రేక్ చేసేది అంటే ఏం చెప్తారు? హిట్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతే కదా. ఓకే, బేసికల్లీ చిరంజీవి గారు తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ అనేది ఉంటుంది కదా బేసిక్గా, మీకు ఫేవరెట్ మూవీ ఏంటి చిరంజీవి గారు తీసిన మూవీస్లో? స్వయం కృషి. ఓకే, సో అప్పుడున్న క్రేజ్, అప్పుడున్న మాస్ లెవెల్ ఈసారి ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుకోవచ్చు, ఎందుకు పెట్టుకోకూడదు, ఎందుకంటే ఆయన మెగాస్టార్ కదా. ఎందుకు మెగాస్టార్ చిరంజీవి గారు అంటే కానీ అంత హైప్ ఎందుకు ఇచ్చేసుకుంటున్నారు అందరూ? ఇష్టం కాబట్టి. మరి ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారి మూవీ విశ్వామిత్ర మూవీ అయితే ఈసారి మూవీలో ఫ్యామిలీ పరంగా ఉండాలనుకుంటున్నారా, మాస్ ఉండాలనుకుంటున్నారా? ఆల్రెడీ ట్రైలర్ చూసాం కదన్న, అది మాస్గానే ఉంది. అంటే మీరైతే మాస్ స్టోరీ కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నారా? అంటే ఫ్యామిలీగా చూడాలని కొంతమంది అనుకుంటారు, మీకు ఈ స్టోరీ ప్రకారంగా మాసే చూడాలనుకుంటున్నారా? అవునన్న. ఓకే, ఎక్కువగా ఫైట్స్ కానీ డైలాగ్ డెలివరీలు ఎక్కువ ఉండాలనుకుంటున్నా, ఫైట్స్ ఎక్కువ ఉండాలి? ఫైట్స్. ఓకే, చిరంజీవి గారికి ఈ మూవీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు, అవార్డ్స్ కానీ ఏమైనా ఈ మూవీ ద్వారా? అవార్డ్స్ ఆయన ఇంట్లోనే ఉన్నాయి బోర్డు. అవునా, కొత్తగా ఏం అవసరం లేదు. ఫ్యాన్స్కి ది బెస్ట్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటారు ఇప్పుడు ఈ మూవీ ద్వారా? ఉంటుంది. వన్ మోర్ అబౌట్ చిరంజీవి గారు అంటే ఏం చెప్తారు? పర్ఫెక్షనిస్ట్. ఆయనకి అప్పటికి ఇప్పటికి క్రేజ్ అనేది కొంచెం కూడా తగ్గలేదు కదా అసలు. తగ్గలేదు.